హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికత అనే టాపిక్ని అయితే మనం చెప్పుకుంటున్నాం కదండి. సో అందులో భాగంగా ముందైతే ఒక వీడియో చేశాను సింధు నాగరికత గురించి. సో అందులో భాగంగానే హరప్ప మొహంజోదరో నగరాల గురించి అయితే చెప్పాను. ఇప్పుడు ఆ సింధు నాగరికత నగరాల్లోని అమ్రి అనే నగరం గురించి అయితే తెలుసుకుందామండి. ఓకేనా? సో ఎవరైతే ముందు వీడియోలు చూడలేదో డెఫినెట్గా అయితే చూడండి. సో ముందు వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఆ టాపిక్ ఏంటి, ఎక్కడ మొదలైంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సింధు నాగరికత అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదాం. ముందు వీడియోలు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి. ఓకేనా? సో అమ్రి అంటే ఇది సింధు నాగరికత నగరాల్లో బయటపడిన ఇది ఒక నగరం అనమాట. సో ఇది ఎప్పుడంటే 1929 ఏసీ మజుందార్ అనమాట దీన్ని కనుగొన్నవారు. సో ఇది సింధు రాష్ట్రం అండి, పాకిస్తాన్. ఇవి సింధు రాష్ట్రం అనేది ఇప్పుడు పాకిస్తాన్లో ఉందన్నమాట. ఓకేనా? సో సింధు నది కుడి ఒడ్డున దీన్ని కనుగొన్నాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ దీని ప్రత్యేకత ఏంటి? ఈ అమ్రి నగరం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది పూర్వ హరప్ప మధ్య హరప్ప దశలు కలిగి ఉన్న నగరం అండి. ఓకేనా? ఇది పూర్వ హరప్ప మధ్య హరప్ప దశలు అయితే కలిగి ఉన్న నగరం. సో ఈ అమ్రి నగరంలోనే జొంగార్ అనే సంస్కృతి అయితే వర్ధిల్లింది. అదే జొంగార్ అనే సంస్కృతి వర్ధిల్లింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. జొంగార్ అనే సంస్కృతి ఈ క్రింది ఏ సింధు నాగరికత నగరాల్లో బయలుపడింది అంటే జొంగార్ అనేది అమ్రి. ఓకేనా? సో ఇంకో నగరం కూడా ఉంది, అది ఏందని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ వస్తువులు. ఈ అమ్రి నగరంలో బయటపడిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం. అది మోపురం గల ఎద్దుకు గల ఆధారాలు. ఓకేనా? మోపురం గల ఎద్దు ఆధారాలు. సో ఇది రెండవ స్థానం అండి. మొహంజోదరో ఫస్ట్ మోపురం గల ఎద్దు ఆధారాలు బయటపడ్డాయి. రెండవ స్థానంలో అయితే అమ్రి అనేది ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ స్థానం అండి. అలాగే ఖడ్గం రోగం సంబంధించిన అవశేషాలు అయితే ఇక్కడ బయటపడ్డాయండి. ఓకేనా? నెక్స్ట్ నగరం రంగాపూర్ అండి. ఏంటి? రంగాపూర్. 1931లో దీన్ని ఎంఎస్ వాట్సన్ కనుగొన్నారు. సో ఇదేంటంటే గుజరాత్లోని బాదల్ నది ఒడ్డున అయితే కనుగొన్నారనమాట ఈ రంగాపూర్ నగరాన్ని. సో ఇక్కడ ఉరి పొట్టుకు సంబంధించిన ఆధారాలు అయితే బయటపడ్డాయండి. ఏం బయటపడ్డాయి? ఉరి పొట్టుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే రంగాపూర్లో బయటపడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ ఆలంగీర్ పూర్ అండి. ఓకేనా? ఆలంగీర్ పూర్ 1931లో ఉత్తరప్రదేశ్లో యమునా నది ఒడ్డున అయితే బయటపడింది. దీన్ని కనుగొన్నవాడు ఏ ఘోష్. ఓకేనా? అయితే ఇది ఆలంగీర్ హరప్ప పరిపక్వత దశ, హరప్ప పతనాంతర దశలు కలిగి ఉన్న నగరం అండి. ఈ ఆలంగీర్పూర్ అనేది హరప్ప పరిపక్వత దశ అలాగే హరప్ప పతనాంతర దశలు కలిగి ఉన్న నగరం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది సింధు నాగరికతకి తూర్పు సరిహద్దు. ఓకేనా? తోలు చెప్పాను కదా సరిహద్దుల్లో, అందులో చూడండి తెలుస్తుంది మీకు. సరిహద్దుల్లో ఇది సింధు నాగరికతకి తూర్పు సరిహద్దు అనమాట. సో చివరి దశలో పత్తిని పండించిన ఆనవాళ్ళు బయలుపడిన నగరం. చివరి దశలో పత్తిని పండించిన ఆనవాళ్ళు బయటపడిన నగరం. చివరి దశలో పత్తిని పండించిన ఆనవాళ్ళు బయటపడిన నగరం అనమాట. నెక్స్ట్ ఏంటిది? చాన్హుదారో నగరం. సో చాన్హుదారో నగరం గురించి తెలుసుకుందాం. ఇది 1931-35 సంవత్సరంలో బయటపడింది. సో దీన్ని ఎన్జీ మజుందార్ బయట కనుగొన్నారనమాట. ఇది కూడా సింధ్ రాష్ట్రం పాకిస్తానే. ఈ చన్హుదారో నగరం కూడా సింధ్ రాష్ట్రం పాకిస్తాన్లోనే ఉందన్నమాట. సో ఇది సింధు నది ఎడమ ఒడ్డున దీన్ని కనుగొన్నారనమాట. సో దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇది కోట గోడ లేని ఏకైక సింధు నాగరికత నగరం. కోట గోడ లేని ఏకైక సింధు నాగరికత నగరం ఏది అని అడిగాడు అనుకోండి, చన్హుదారో. సో దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి, వాటిని అవేంటి తెలుసుకుందాం. పారిశ్రామిక నగరం అని, కళాకారుల నగరం అని కూడా అంటారు. 3 సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం ఏది అని అడిగితే చన్హుదారో. ఓకేనా? సో ఇది 3 సార్లు వరదలకు గురైన నగరం అనమాట. సో ఇక్కడ బయటపడిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం. వస్తువులు ఏంటంటే రాగితో తయారైన యుద్ధ పరికరాలు అనమాట. ఓకేనా? రాగితో తయారైన యుద్ధ పరికరాలు. సో అయితే పిల్లికి సంబంధించిన అస్థిపంజరాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. అలాగే సిరాబుడ్డికి సంబంధించిన ఆధారాలు, టెర్రాకోట మట్టితో తయారు చేసిన ఎడ్ల బండి, అలాగే నెమలకు సంబంధించిన ఆధారాలు, అరటి, ఖర్జూరం, దానిమ్మ పండించిన ఆధారాలు,
ఓకేనా. సో పూసల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు, అలాగే పిల్లిని ఎలక తరుముతున్నట్టుగా ఉన్నటువంటి బొమ్మలు కలిగిన ఇటుకలను ఇక్కడ కనుగొన్నారండి. సో అలాగే స్త్రీలకు అలంకరణ సామాగ్రి పెట్టె, ఓకేనా, అలంకరణ సామాగ్రి పెట్టె, లిప్స్టిక్, ఐబ్రోస్ ఇవన్నీ ఉన్నది ఈ బాక్స్. సో ఈ బాక్స్ కూడా ఇక్కడే బయటపడదు. అలంకరణ సామాగ్రి పెట్టే ఎక్కడంటే చనుహుదారోలో బయటపడింది. నెక్స్ట్ నగరం అండి లోతాల్ అండి. లోతాల్ గురించి తెలుసుకుందాం. సో లోథాల్ వెరీ ఇంపార్టెంట్ అండి. 1953 నుంచి 55 సంవత్సరం మధ్యలో దీన్ని కనుగొన్నారు. ఎస్ఆర్ రావ్ అనమాట. సో గుజరాత్లోని బొగావో లేదా భోగపార అనే నది ఒడ్డున. ఓకేనా. లోథాల్ అనగా గుజరాతీ భాషలో ఏంటంటే మృతుల దెబ్బ అని అర్థం. మృతుల దెబ్బ లేదా మృతుల నగరం అని అర్థం అనమాట. సో దీని ప్రత్యేకత ఏంటంటే సింధు నాగరికత ముఖ్యమైన రేవు పట్టణం అండి. దీన్ని 37 మీటర్లు ఏంటి 22 మీటర్లు అనమాట దీని కొలతలు. సో ఇతర పేర్లు ఏంటంటే దీనికి వెరీ ఇంపార్టెంట్: మినీ హరప్ప, మినీ మొహంజుదారో, కాస్మోపాలిటన్ నగరం సిటీ, టైడల్ వాడరేవు, రెండవ పారిశ్రామిక నగరం. మొదటి పారిశ్రామిక నగరం అయితే చనుహుదారో, రెండవ పారిశ్రామిక నగరం అంటే లోథాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ బయటపడిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. వస్తువులు ఏంటంటే ముత్యపు చిప్పలు, గవ్వల పరిశ్రమల ఆధారాలు బయటపడ్డాయి. అలాగే ద్వికణనం, సతీ సహగమనం ఆధారాలు కూడా ఇక్కడే బయటపడ్డాయి. వెరీ ఇంపార్టెంట్. ద్వికణనం ఎక్కడంటే లోథాల్లో బయటపడింది. టెర్రాకోట మట్టితో కాల్చిన తయారు చేసిన గుర్రపు బొమ్మ, అలాగే కాంస్యంతో స్కేలు, కొలబద్దలు ఎక్కువ బయలుపడిన నగరం ఏదంటే లోథాల్ అండి. వెరీ ఇంపార్టెంట్. కాంస్యంతో తయారు చేసిన స్కేలు లేదా కొలబద్దలు ఎక్కడ బయటపడ్డాయి, ఏ సింధు నాగరికత నగరంలో ఎక్కువగా బయటపడ్డాయంటే లోథాల్. అలాగే ఉరిగింజ లేదా బియ్యపు గింజ ఆధారాలు కూడా లోథాల్లోనే బయటపడ్డాయి. అలాగే చదరంగం, పాచికల ఆధారాలు కూడా లోథాల్లోనే బయటపడ్డాయి. అలాగే వీధి వైపు గుమ్మాలు కలిగిన నగరం, వెరీ ఇంపార్టెంట్. వీధి వైపు గుమ్మాలు కలిగిన నగరం సింధు నాగరికతలోనే వీధి వైపు గుమ్మాలు కలిగిన నగరం ఏదంటే లోథాల్. వీధి స్తంభాలు బయట పడిన నగరం లోథాల్. రాగి గాజులు, బంగారు పూసలు బయలుపడ్డాయి ఎక్కడంటే లోథాల్లో. అలాగే పంచతంత్రంలో నక్కలాంటి ఒక కథను ఒక కొండ మీద చెక్కిన ఆధారాల్లో ఒకటివాదండి లోథాలు, రెండవది కాళీబంగన్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక వర్తకుడి యొక్క నివాస గృహంలో 12 గదుల నిర్మాణ సముదాయాన్ని గుర్తించారు లోథాల్లో. అలాగే మొహంజుదారో తరువాత దిగుడు బావులు బయలుపడిన రెండవ నగరం ఏది అంటే లోథాల్. ఏంటి? లోథాల్. అలాగే నెక్స్ట్ నగరం రోపార్. 1953-56లో వైడి శర్మ కనుగొన్నారండి పంజాబ్లోని సట్లెజ్ నది ఒడ్డున. సో దీని ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్ర్యానంతరం బయటపడిన తొలి సింధు నాగరికత నగరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వాతంత్ర్యానంతరం అంటే స్వాతంత్రం తర్వాత అండి బయటపడిన తొలి సింధు నాగరికత నగరం ఏదంటే రోపార్. వస్తువులు ఇక్కడ బయటపడిన వస్తువులు అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. యజమానితో పాటు కుక్కని కూడా ఒకే సమాధిలో ఖననం చేసిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే రోపార్ అండి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నగరం కోర్టీజీ. ఇది 1955-57 సంవత్సరం మధ్యలో కనుగొన్నారు క్యూరీ అనే అతను. సో ఇది కూడా సింధు రాష్ట్రం అండి, పాకిస్తాను. సింధు నది ఎడమ ఒడ్డున బయటపడింది ఈ నగరము. దీని ప్రత్యేకత ఏంటంటే మధ్య హరప్పా దశకు చెందిన నగరం అనమాట ఇది. అలాగే సింధు నాగరికత నగరాల్లో సింధు నాగరికత నగరంలో అగ్ని ప్రమాదం వలన నాశనమైన పట్టణం ఏది అని అడిగాను అనుకోండి, కోర్టీజీ. కళ్ళు మూసుకొని పెట్టేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బయటపడిన వస్తువులు ఏంటంటే రాతి బాణాలు బయటపడ్డాయి. నెక్స్ట్ కంచు, కాంస్యంతో తయారు చేసిన కడియం బయటపడింది. అలాగే రావి లేదా అత్తి ఆకులు చిత్రించిన కుండ పాత్రలు లభ్యమయ్యాయి. అలాగే మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ముద్రికలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ముద్రికలు లభ్యమయ్యాయి. సర్ప పూజకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమయ్యాయి ఇక్కడ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాళీబంగన్, వెరీ ఇంపార్టెంట్. కాళీబంగన్ 1956-61 బీబీలాల్ ఏ ఘోష్లో కనుగొన్నారు, రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున, ఓకేనా. సో కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం అండి. కాళీబంగన్ అంటే ఏంటి? నల్లని గాజులు అని అర్థం. దీని ప్రత్యేకత ఏంటంటే పూర్వ హరప్ప, మధ్య హరప్ప పతనాంతర దశలో 3 కలిగిన నగరం ఏది అని అడిగితే కాళీబంగన్ అని చెప్పండి. మాతృస్వామిక వ్యవస్థ కనిపించిన నగరం. అలాగే అమ్మ తల్లిని పూజించినటువంటి ఆధారాలు లేవన్నమాట ఇక్కడ.
సో దీని ప్రత్యేకత వస్తువులు కాంస్యంతో తయారు చేసిన ఖడ్గం బయటపడింది, 7 హోమగుండాలు బయటపడ్డాయి, అలాగే జంతు బలులు, యజ్ఞ యాగాలు, క్రతువులు, అలాగే అమ్మ తల్లి విగ్రహం కూడా ఇచ్చటే లభ్యమైంది, అలాగే ఒంటి అస్థిపంజరం, ఎముకలతో దువ్వెన, అలాగే బట్టి ఇటుకలతో నిర్మించిన సమాధి, ఓకేనా. పొలాన్ని నాగలితో దున్నిన ఆనవాళ్ళు బయటపడ్డాయి, వెరీ ఇంపార్టెంట్. పొలాన్ని నాగలితో దున్నిన ఆనవాళ్ళు బయటపడ్డాయి ఎక్కడ? కాళీబంగంలో. నక్కలాంటి ఒక కథ కొండల మీద చిక్కినది లోథాల తర్వాత ఏంటంటే రెండవది ఇందాక చెప్పాను కదా మీకు కాళీబంగన్ అని, సో అదే కాళీబంగంలో కూడా బయటపడింది, అందులో రెండవది అన్నమాట కాళీబంగన్. నెక్స్ట్ సోధి సంస్కృతి బయలుపడిన నగరం, వెరీ ఇంపార్టెంట్. సోది సంస్కృతి బయలుపడిన నగరం అనమాట. అలాగే సర్పలేఖనానికి ఆనవాళ్ళు బయటపడిన ప్రాంతం కూడా ఇదే. నెక్స్ట్ నగరం సూర్కటోడ, వెరీ ఇంపార్టెంట్. 1944లో జేపీ జోషి కనుగొన్నారు. సూరత్, గుజరాత్లోని కచ్ జిల్లా అనమాట, ఓకేనా. సూరత్లోని కచ్ జిల్లా. సో బొగావి నది పడిన అనమాట. సో ఇక్కడ వస్తువులు ఏంటంటే గుర్రానికి సంబంధించిన అస్థిపంజరాలు, అలాగే రాతి గోడ నిర్మాణాలు బయలుపడిన నగరం, అలాగే పెద్ద పెద్ద కొండలలో మృతదేహాలు బయలుపడిన నగరం కూడా సూర్కటోడని, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్షీణ దశకు చేరుకున్న సింధు నాగరికతకు ఆధారాలు బయలుపడిన నగరం బన్వాలి. నెక్స్ట్ నగరం బన్వాలి ఏంటంటే 1973-74లో ఆర్ఎస్ బిస్తు, హర్యానా, హిస్సార్ జిల్లా అనమాట. ఆర్ఎస్ బిస్తు కనుగొన్నాడు, హర్యానా జిల్లా, హిస్సార్ జిల్లా, హర్యానా రాష్ట్రం, హిస్సార్ జిల్లా అనమాట. సో సరస్వతి నది ఒడ్డున. ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే బన్వాలి ప్రత్యేకత, ఇది వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం, వెరీ ఇంపార్టెంట్. వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం, డ్రైనేజీ సిస్టమ్ లేని నగరం, గ్రిడ్ సిస్టమ్ లేని నగరం, గుర్తుపెట్టుకోండి బన్వాలి. వస్తువులు ఇక్కడ బయటపడిన వస్తువులు ఏంటంటే బంకమట్టితో చేసిన నాగలి బొమ్మ, హరప్పా తరువాత కుమ్మరి చక్రం బయలుపడిన నగరం, బార్లీ పంట ఆనవాళ్ళు, ఆవాలు పంట ఆధారాలు ఎక్కడ? బన్వాలి. అలాగే 12 పులులు బొమ్మలతో కూడిన ముద్రికలు బయలుపడిన నగరం ఏది అంటే బన్వాలి, వెరీ ఇంపార్టెంట్. మధ్య హరప్ప దశకు చెందిన సోది సంస్కృతి బయలుపడిన మరో సింధు నాగరికత నగరం ఇది బన్వాలి, ఓకేనా. సోది సంస్కృతికి సంబంధించిన బయలుపడిన మరో సింధు నాగరికత నగరం బన్వాలి. ఇంకోటి ఏంటంటే కాళీబంగన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధోలవీర 1990-91, దీన్ని జేపీ జోషి, ఆర్ఎస్ బిస్తే కనుగొన్నారు. గుజరాత్లోని కచ్ జిల్లా అనమాట. సో రాన్ ఆఫ్ కచ్లో అనమాట, ఓకేనా. దీని ప్రత్యేకత ఏంటంటే ఇటీవలే బయలుపడిన నూతన నగరం ధోలవీర అండి. సో రాకీగరిహి ప్రాంతం రాకముందు భారతదేశ పెద్ద నగరంగా ప్రసిద్ధి చెందిందనమాట ఇది. సో ఇది 3వ పారిశ్రామిక నగరంగా కూడా ప్రసిద్ధి ధోలవీర అనేది. ఇక్కడ బయటపడిన వస్తువులు ఏంటంటే అతిపెద్ద రిజర్వాయర్, చెక్ డ్యామ్లు వంటి నిర్మాణాలు బయటపడ్డాయి అనమాట. సో ప్లే గ్రౌండ్, అతిపెద్ద క్రీడా ప్రాంగణం బయలుపడిన నగరం అనమాట. సో పూసలు గవ్వలకు సంబంధించిన ఆధారాలు కూడా బయలుపడ్డాయి అనమాట ఇక్కడ. అలాగే వెండి కిరీటం బయలుపడిన నగరం కూడా ధోలవీర. అలాగే సమాజం తొలిసారిగా 3 భాగాలుగా ఎగువ దిగువ మధ్య విభజనమైన నగరం కూడా ధోలవీర. యుద్ధానికి సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం కూడా ధోలవీర, బయటపడని నగరం అండి ధోలవీర. అలాగే రాకీ గర్హి నగరం, ఇది కూడా సింధు నాగరికత నగరమే. సో ఇదేంటంటే 1994 ముఫట్ కనుగొన్నారు, హర్యానా రాష్ట్రం అనమాట, సరస్వతి నది ఒడ్డున. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం మన ఇండియాలో అతిపెద్ద సింధు నాగరికత నగరం ఏదైనా ఉంది అంటే అది రాకీ గర్హి అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు ఇదండి వీడియో, సింధు నాగరికత నగరాలు అనేది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయండి దీంతో, ఓకేనా. ఈ రాకీ గర్హితో మనకి సింధు నాగరికత నగరాలు అనే టాపిక్ అయితే ఈ స్మాల్ టాపిక్ ఈ సింధు నాగరికతలో ఉంది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే సింధు నాగరికత లక్షణాలు, సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు, ఓకేనా, అవన్నీ మనం తెలుసుకుందాం. రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏంటని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుందండి, ఓకేనా. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ నేను మీకోసం మరెన్నో చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం సింధు నాగరికత, మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సో కంప్లీట్ చేసేద్దాం సింధు నాగరికత అనే టాపిక్ నెక్స్ట్ వీడియోతో, ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.